మిత్రులారా, ఈ వీడియోలో మనం మిక్సమో వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసిన ఒక క్యారెక్టర్కు దుస్తులను ధరింపజేసి దాన్ని అనిమేట్ చేద్దాం. క్యారెక్టర్తో పాటు దుస్తులు ఎలా అనిమేట్ అవుతాయని ఈ వీడియోలో చూద్దాము. నమస్తే, కంప్యూటర్ పరిజ్ఞానం ఛానల్కు స్వాగతం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, అలాగే అవసరమైన వారికి దీన్ని షేర్ చేయండి. అలాగే ఇంతవరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మిత్రులారా, ముందుగా మనం మిక్సమో వెబ్సైట్లో మనము మునుపటి వీడియోలో డౌన్లోడ్ చేసుకున్న క్యారెక్టర్ను ఇందులో తీసుకొద్దాము. డిఫాల్ట్ క్యూబ్ నేను డిలీట్ చేస్తున్నాను. ఫైల్, ఇంపోర్ట్, ఎఫ్బిఎక్స్. ఇందులో నా డెస్క్టాప్ పైన మన యూట్యూబ్ లెసన్స్ ఫోల్డర్లో క్లాత్లో మోడల్లో ఒక మిక్సమో నుంచి ఒక మోడల్ను డౌన్లోడ్ చేశాను అన్నమాట. యానిమేషన్ అనేది తీసేసి ఇందులో ఇంపోర్ట్ ఎఫ్బిఎక్స్ అంటాను. క్యారెక్టర్ వచ్చింది. ఈ క్యారెక్టర్కు రిగ్డ్ క్యారెక్టర్ ఇది, అంటే రిగ్గింగ్ ఉందన్నమాట. అయితే ఇది ఈ రిగ్లో ఇన్వర్స్ కైనమాటిక్స్ ఉండదు, మనకు తెలుసు. దీన్ని ఇన్వర్స్ కైనమాటిక్ ఉన్న దీనిలా చేయడానికి ఒక యాడ్ ఆన్ ఉంది, మిక్సమో సంబంధించింది. దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలని నేను మునుపటి ఒక వీడియోలో చెప్పాను. దాన్ని మనం దీన్ని ఇన్స్టాల్ చేసుకొని ఈ రిగ్ను సెలెక్ట్ చేసి క్రియేట్ కంట్రోల్ రిగ్ అంటే అన్ని డిఫాల్ట్ అని టిక్ చేసి ఓకే అంటే ఇది ఒక ఇన్వర్స్ కైనమాటిక్ ఎనేబుల్డ్ రిగ్లా అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఎన్ అంటాను, ఇది పక్కకి వెళ్ళిపోతుంది. మనం ముందు ఈ క్యారెక్టర్కు దుస్తులు తయారు చేద్దాం, తర్వాత దీన్ని యానిమేట్ చేద్దాం. ముందుగా మనం ఈ వ్యక్తికి ప్యాంట్ చేద్దాం. చేయడానికి షిఫ్ట్ ఏ, యాడ్ మెనూలో మెష్లో ప్లేన్ క్రియేట్ చేస్తాం. దీన్ని RX 90 డిగ్రీస్ రొటేట్ చేస్తాను. తర్వాత GY అని వై డైరెక్షన్లో కాస్త ముందుకు తీసుకొస్తాను. వాడి శరీరాన్ని టచ్ చేయకుండా ఉండేలా, కాల్ టచ్ అయినా పర్లేదు, ఎందుకంటే మన ప్యాంట్ కాల్ కంటే పైన వస్తుంది. సో ఫ్రంట్ వ్యూలో వెళ్ళి GZ అని కాస్త పైకి మూవ్ చేసి ట్యాబ్ ప్రెస్ చేసి దీన్ని స్కేల్ చేస్తాను. ఇంత స్కేల్ చేస్తాను. ట్యాబ్ నేను ఎక్స్రే మోడ్ ఆన్ చేస్తాను, మనకు క్యారెక్టర్ కనిపిస్తుంది. సో GZ ఇక్కడ మూవ్ చేద్దాం, ఇంతవరకు మూవ్ చేద్దాం. చేసిన తర్వాత ఇంకాస్త కిందికి పెడదాం GZ అని. ఇప్పుడు దీనికి మనము మిర్రర్ మాడిఫైయర్ అసైన్ చేద్దాం. జనరేట్ మాడిఫైయర్ ట్యాబ్లో జనరేట్లో మిర్రర్ మాడిఫైయర్ అప్లై అయింది. ఇందులో క్లిప్పింగ్ అనేది ఆన్ చేయాలి. క్లిప్పింగ్ అనేది ఆన్ చేసి ఇప్పుడు ట్యాబ్ ప్రెస్ చేసి వర్టెక్స్ మోడ్లో ఉన్నాము. ఈ రెండు వర్టెక్స్ని పట్టుకొని GX అని ఇటు X డైరెక్షన్ ఇట్లా మూవ్ చేస్తాం. క్లిప్పింగ్ ఆన్లో ఉండడం వల్ల ఇది కరెక్ట్గా ఈ సెంటర్కు, అంటే ఈ మిర్రర్ ప్లేన్కు స్నాప్ అయిపోతుంది అన్నమాట. GX ఇటువైపు రాదు. ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దాము, ఈ వర్టెక్స్ GX ఇలా ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని కింద రెండింటిని పట్టుకొని GZలో పైకి మూవ్ చేద్దాం, కింద వరకు. GX కాస్త ఇలా పెడదాం. పెట్టి సెగ్మెంట్ సెలెక్షన్ మోడ్లో వెళ్ళి 2 ప్రెస్ చేయడం ద్వారా ఈ రెండు సెగ్మెంట్లు పట్టుకొని సబ్ డివైడ్ అంటాం. సబ్ డివైడ్ అంటే ఒక ఎడ్జ్ ఏర్పడుతుంది మధ్యలో. ఈ ఎడ్జ్ని పట్టుకొని GG 2 సార్లు G ప్రెస్ చేస్తే అదేమంటే స్లైడ్ అవుతుంది అన్నమాట. అది మూవ్ కాకుండా అది ఏ రెండు ఎడ్జెస్ టచ్ చేస్తుందో ఆ ఎడ్జెస్ గుండా స్లైడ్ అవుతుంది. ఇలా ఒకేసారి G ప్రెస్ చేస్తే ఎట్లా కాస్తే ఎట్లా మూవ్ చేయొచ్చు. GG అంటే ఓన్లీ స్లైడ్ అవుతుంది అన్నమాట, 2 సార్లు G ప్రెస్ చేస్తే. ఇప్పుడు ఈ ఎడ్జ్ని పట్టుకొని ఈ కింది వరకు తీసుకుందాం. ఇప్పుడు నేను వర్టెక్స్ ఎడిట్ మోడ్లో ఉన్నాము. వర్టెక్స్ మోడ్లో వెళ్ళి దీన్ని క్షమించండి కాస్త ఇట్లా పక్క జరుపుతాను.
బాడీ టచ్ చేయకుండా. అలాగే ఈ కింద ఉన్న రెండు వర్టెక్స్ను పట్టుకొని జిఎక్స్ అని కాలుకు సెంటర్గా వచ్చేట్లు పెడుతున్నా. పెట్టి సెగ్మెంట్ మోడ్లో వెళ్ళి 2 ప్రెస్ చేసి ఈ 3 సెలెక్ట్ చేసుకొని సబ్ డివైడ్. దీన్ని ఒక 5-6 డివిజన్ చేస్తాం. ఇప్పుడు ఇట్లా పట్టుకొని, అంటే ఈ ఇంక్లూడింగ్ ఈ మధ్యలో ఉన్న దీన్ని కూడా పట్టుకొని ఇటువైపు కూడా సబ్ డివైడ్. దీన్ని కూడా ఆల్మోస్ట్ స్క్వేర్స్లా వచ్చేలాగా ఈ డివిజన్స్ సబ్ డివైడ్ చేస్తాము. అలాగే వీటిని పట్టుకొని దీన్ని కూడా సబ్ డివైడ్ 10 భాగాలు చేస్తే ఇది రెక్టాంగిల్స్లో ఉన్నాయి కదా. ఇప్పుడు ఓన్లీ ఈ వర్టికల్ వాటిని పట్టుకొని ఒకసారి సబ్ డివైడ్ అంటే అన్ని స్క్వేర్స్లో అయిపోతాయి. ఇప్పుడు ఏ ఫేస్ మోడ్లో వెళ్ళి అన్ని ఫేస్ని సెలెక్ట్ చేసి ఎక్స్ట్రూడ్ చేస్తాం. ఇటువైపుకు ఎక్స్ట్రూడ్ చేస్తాం. ఇప్పుడు ఎక్స్రే మోడ్ ఆఫ్ చేస్తాను. ఇలా ఉన్నాయి. మనకు తెలుసు, మనం ఇదివరకు షర్ట్ మోడల్ చేసినప్పుడు ఈ పైన ఫేసెస్ ఎక్కడైతే ఓపెనింగ్ ఉందో అక్కడ ఫేసెస్ను ఇక్కడ క్లిక్ చేసి షిఫ్ట్ కంట్రోల్ పట్టుకొని దీన్ని క్లిక్ చేస్తే మధ్యలో ఫేసెస్ సెలెక్ట్ అవుతాయి. డిలీట్ ఫేసెస్. అలాగే కింద కూడా ఇక్కడ పట్టుకొని షిఫ్ట్ కంట్రోల్ పట్టుకొని దీన్ని పట్టుకొని డిలీట్ ఫేసెస్. మనకు ఈ రిగ్ అడ్డం వస్తుంది అనుకుంటే టెంపరీగా ఈ రిగ్ని సెలెక్ట్ చేసి హైడ్ చేస్తాను. ఇప్పుడు ఈ ప్యాంట్ పట్టుకొని ట్యాబ్ ఆబ్జెక్ట్ మోడ్లో వెళ్ళి ఓపెనింగ్స్ రెండే ఓపెనింగ్స్ ఉన్నాయి, వీటిని ఓపెన్ చేసాము. ఈ పక్కన ఉన్న వాటిని ఈ రెండు జాయిన్ అయ్యేలాగా అన్నిటిని ఫేసెస్ మాత్రం డిలీట్ చేయాలని మనకు తెలుసు. సో షిఫ్ట్ డిలీట్ పెట్టుకొని ఇవన్నీ పట్టుకొని డిలీట్ ఓన్లీ ఫేసెస్. సో ఇప్పుడు ఈ ఎడ్జెస్ మాత్రం ఉన్నాయి, ఇవి దారాల్లో ఉన్నాయి అన్నమాట. ఇందులో సూయింగ్ అనే ఆప్షన్, క్లాత్ మాడిఫైయర్లో సూయింగ్ అనే ఆప్షన్ పెడితే ఈ రెండు జాయిన్ అయిపోతాయి. సో అలాగే ఇక్కడ కూడా ఈ ఫేస్ షిఫ్ట్ కంట్రోల్ పట్టుకొని ఈ కింద ఉన్న ఫేస్ పట్టుకొని ఇప్పుడు ఇవన్నీ ఫేసెస్ సెలెక్ట్ అయ్యాయి. డిలీట్ ఓన్లీ ఫేసెస్. ఇప్పుడు చూడండి, ప్యాంట్ కావాల్సిన మెష్ రెడీ ఉంది. ట్యాబ్ ఆబ్జెక్ట్ మోడ్లో వెళ్ళి ఇక్కడ క్లాత్ ఫిజిక్స్, మన ప్రాపర్టీస్ విండోలో ఫిజిక్స్ ట్యాబ్లో వెళ్ళి దీనికి క్లాత్ అనే మాడిఫైయర్ అసైన్ చేస్తాం. ఇది మాడిఫైయర్ ప్యానల్లో పోతే క్లాత్ మాడిఫైయర్ ఉంది, చూడండి కింద క్లాత్ మాడిఫైయర్ ఉంది. కానీ దీని ప్రాపర్టీస్ని ఇక్కడేం ఎడిట్ చేయలేం, దాన్ని ఫిజిక్స్ ట్యాబ్లోనే ఎడిట్ చేయాలి. ఇందులో మనం ఇదివరకు చేసినట్టే క్వాలిటీ పెంచుదాం బాగా, 15. ఇవన్నీ ఏం చేంజ్ చేసేవద్దు. ఇక్కడ షేప్లో సూయింగ్ అంటే కుట్టడం అనేది ఇది ఆన్ చేస్తాము. ఈ షింకింగ్ ఫ్యాక్టర్ని -0.2 కొంచెం నెగిటివ్ వాల్యూ ఇస్తాం. అలాగే కొల్యూషన్స్ క్వాలిటీ కూడా పెంచుతాం, 12 15. డిస్టెన్స్ తగ్గిస్తాం బాగా, 0.001. సెల్ఫ్ కొల్యూషన్స్ ఆన్ చేస్తాము. దీనిలో ఫ్రిక్షన్ ఏం చేంజ్ చేసేవద్దు. డిస్టెన్స్ కూడా 0.001 ఆర్ 2 చేస్తాం, తక్కువ మినిమం. ఇదైంది. తర్వాత ఈ క్యారెక్టర్ని పట్టుకొని దీనికి మనం కొల్యూషన్ అనే ఫిజిక్స్ ప్రాపర్టీ అసైన్ చేయాలి. ఇందులో సాఫ్ట్ బాడీ అండ్ క్లాత్ అనే సెక్షన్ కింద ఈ థిక్నెస్ 0.001. ఇన్నర్ థిక్నెస్ కూడా మనం మార్చవచ్చు, 0.001. అలాగే ఫ్రిక్షన్ ఇక్కడ 5 ఉంది కదా, ఫ్రిక్షన్ని ఎక్కువ చేయొచ్చు, ఒక 50 or 75 అలాగా చేసి ఇప్పుడు మనం సిమ్యులేషన్ ఈ స్పేస్ బార్ ప్రెస్ చేయడం ద్వారా లేదా ప్లే అనిమేషన్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా సిమ్యులేషన్ రన్ చేస్తాం అన్నమాట. రన్ చేస్తే రన్ అయింది. చూడండి, ఈ క్లాత్ కిందికి జారుతోంది, బాగా
ఆపుతాను నేను సిమ్యులేషన్ని. బాగా వచ్చింది దగ్గర వరకు. స్టార్టింగ్ ఫ్రేమ్ పోతే చూడండి బాగా వచ్చింది. అయితే జారిపోతోంది కదా. కాబట్టి దీన్ని ఇక్కడ మనం పట్టి పెట్టాలి. పట్టి పెట్టాలంటే ఏం చేయాలి? ఒక లాడీ అయినా కట్టాలి లేదా బెల్ట్ వేయాలి కదా. అంటే ఏమిటి? మన పిన్ చేయాలి పాయింట్స్. పాయింట్స్ పిన్ చేయాలంటే ఇప్పుడు ఇప్పుడు చూడండి, నేను ఒక ట్యాబ్ వెళ్ళి ఆ, ఇక్కడ వర్టెక్స్ మోడ్లో 1 వెళ్ళి వర్టెక్స్ సెలెక్ట్ చేసి ఫ్రంట్ వ్యూలో వెళ్తాను. ఎక్స్రే ఆన్ చేసుకుంటాను. ఈ పైన ఉన్న వర్టెక్స్ సెలెక్ట్ చేసి దీన్ని ఈ మన డాటా ట్యాబ్లో ఇక్కడ వర్టెక్స్ గ్రూప్లో ప్లస్ అని ఇక్కడ ఆ, ఈ సెలక్షన్ని ఇట్లా అసైన్ అంటే అసైన్ అయింది. అసైన్ అయిందో అలా తెలుసుకోవాలంటే ఇక్కడ సెలెక్ట్ అంటే సెలెక్ట్ అయ్యాయంటే అసైన్ అయినట్లు లెక్క. దీనికి ఈ గ్రూప్కి ఏదో వేరే పేరు కూడా పెడతాం, పిన్. సో పిన్ చేయాల్సిన గ్రూప్ అని అర్థం తెలుస్తుంది. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ అయి ఉండగా ఆ, ఈ ఫిజిక్స్ దీనిలో పోతే క్లాత్ ప్రాపర్టీస్లో షేప్లో పిన్ గ్రూప్లో మనం పిన్ సెలెక్ట్ చేస్తాం. చేసి రన్ చేస్తే ఏమవుతుంది? అక్కడే నిలబడుతుంది. కానీ ఈ పాయింట్స్ మూవ్ కావన్నమాట. మనకి ఇలా ఉండదు కదా, పైన కరెక్ట్ బాడీ కరెక్ట్గా టచ్ అవుతూ ఉండాలి. కాబట్టి ఇది పనిచేయదు. నేను ఆపేసాను. మళ్ళా స్టార్టింగ్ ఫ్రేమ్కి వెళ్తాను. దీనిలో ఈ పిన్ గ్రూప్లో ఈ గ్రూప్ని తీసేస్తా. తీసి మామూలుగా రన్ చేస్తాము. రన్ చేస్తే రన్ అవుతుంది కదా. రన్ అయినప్పుడు ఆపేస్తాను. ఆపేసి సెకండ్ ఫ్రేమ్కి వెళ్దాం. ఇప్పుడు సెకండ్ ఫ్రేమ్ వెళ్తే సెకండ్ ఫ్రేమ్లోనే పూర్తి ఇది ఈ బాడీకి కరెక్ట్గా ఇదైంది ఈ ప్యాంట్. అయితే ఇక్కడ మాత్రం ఇది లూజ్ ఉంది కదా. అందువలన కూడా ఇది ఇట్లా కింద జారుతుంది అనమాట. సో కరెక్ట్గా మనం పెట్టచ్చు. ఫస్ట్ ఫ్రేమ్కి వెళ్ళి దీన్ని కాస్త స్కేల్ చేయొచ్చు. ఫ్రంట్ వ్యూలో వెళ్ళి ఎక్స్రే ఆన్ చేసుకొని ట్యాబ్ ప్రెస్ చేసి ఇవన్నీ వర్టెక్స్ సెలెక్ట్ చేసి ఎక్స్ డాష్లో స్కేల్ చేస్తాం. కాస్త ఇలా స్కేల్ చేసి GX ఇలా మూవ్ చేస్తాం. ఇది ఒకటే చేస్తే బాగుండదు కాబట్టి అండు. ఇక్కడ ప్రపోర్షనల్ ఎడిటింగ్ ఆన్ చేసి ఎస్ అన్నప్పుడు ఈ సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్ ఇట్లా మిడిల్ మౌస్ని రొటేట్ చేస్తే ఈ సర్కిల్ ఎంత ఎఫెక్ట్ కావాలనేది వస్తుంది అన్నమాట. సో దాన్ని పట్టుకొని ఇట్లా స్కేల్ చేస్తే ఎంత వరకు సాఫ్ట్ సెలక్షన్ లాగా అన్నమాట ఇది. కింద ఉన్న కూడా స్కేల్ అవుతుంది చూడండి. సో కాస్త అలా స్కేల్ చేసి అలాగే GX అని ఇలా మూవ్ చేస్తే అదొకటే కాకుండా మిగతా అన్నీ కూడా మూవ్ అవుతుంది. ఓకే, ఇలా పెట్టి ఇంకోసారి సిమ్యులేషన్ మనం రన్ చేస్తాం. రన్ చేస్తే బాగుంది, కాకపోతే అయినా కూడా జారుతుంది. ఇప్పుడు నేను ఆపేస్తున్నాను సిమ్యులేషన్ని. ఫస్ట్ ఫ్రేమ్కి వచ్చి సెకండ్ ఫ్రేమ్కి వస్తుంది. సెకండ్ ఫ్రేమ్లో బాగా ఫిట్ అయింది ఇప్పుడు ఇంత ముందు కంటే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ సూయింగ్ అనే దాని పర్పస్ ఏమిటి? ఈ క్లాత్ మెషిన్ కరెక్ట్గా బాడీ కరెక్ట్గా ఇట్లా ఫిక్స్ చేయడం అనమాట. దానికోసం కదా. ఇక్కడ అయ్యింది, సెకండ్ ఫ్రేమ్లో అయ్యింది. మనం ఏం చేద్దామంటే ఈ సెకండ్ ఫ్రేమ్లో ఉండగా ఈ మాడిఫైయర్ ప్యానల్లో వెళ్ళి ఈ మిర్రర్ను మనం అప్లై చేసేద్దాం. అప్లై. సో క్లాత్ ఇప్పుడు మిర్రర్ లేదు, అలాగే ఈ క్లాత్ మాడిఫైయర్ కూడా అప్లై చేస్తే ఇప్పుడు ఇది నో మోర్ క్లాత్ అన్నమాట. క్లాత్ కాదు, ఇప్పుడు ఇది ఊరికే ఒక ఆబ్జెక్ట్ అంతే, ఇది కనెక్ట్ అయ్యి లేదు. ఇప్పుడు ఏం చేద్దాము, ట్యాబ్ ప్రెస్ చేసి ఎడిట్ మోడ్లో వెళ్ళి సెగ్మెంట్ సెలెక్షన్లో ఆల్ట్ పట్టుకొని ఈ హారిజాంటల్ పైన ఉన్న ఒక దీన్ని క్లిక్ చేద్దాం. చేస్తే ఈ సగం అయిందన్నమాట. చూడండి ఇక్కడ లైట్ గ్యాప్ ఉంటుంది క్లాత్కి. అలాగే ఆల్ట్ పట్టుకొని షిఫ్ట్ పట్టుకొని ఇటువైపు ఉన్న ఇది కూడా సెలెక్ట్ చేద్దాం. సో ఈ పైన ఉన్న ఇది సెలెక్ట్ అయింది. ఇప్పుడు దీన్ని మనం
యాక్చువల్ స్కేల్ చేస్తే లేదో ఓ పని చేయొచ్చు. వర్టెక్స్ని ఎడిట్ చేద్దాం. 1 ప్రెస్ చేసి ఈ వర్టెక్స్ జీ ఇది ప్రపోర్షనేట్ ఎడిటింగ్ లేదో ఆఫ్ చేద్దాం. ప్రపోర్షనల్ ఎడిటింగ్ ఆఫ్ చేసి వైలో ఇట్లా మూవ్ చేద్దాం. వై మూవ్ చేస్తాం. ఎక్స్లో ఇట్లా స్కేల్ చేస్తాం. అలాగే ఇది పట్టుకొని వై, అలాగే సెంటర్ది పట్టుకొని వై ఇలా బాడీకి కొంచెం దగ్గరగా పెట్టాను. వాటిని పెట్టిన తర్వాత ఇప్పుడు సెగ్మెంట్ మోడ్లో వెళ్ళి ఆల్ట్ పట్టుకొని ఈ సెగ్మెంట్, అలాగే ఆల్ట్ షిఫ్ట్ పట్టుకొని ఈ సెగ్మెంట్ సెలెక్ట్ చేసి వర్టెక్స్ మోడ్లో వెళ్తా. సో ఈ పైన ఉన్న వర్టెక్స్లను సెలెక్ట్ అయ్యాయి. ఈ వర్టెక్స్లను ఇప్పుడు మనం కొత్త గ్రూప్ క్రియేట్ చేసి పిన్ గ్రూప్ దానికి అసైన్ చేద్దాం. చేసి అసైన్ అయ్యింది. దీనికి ఇప్పుడు పిన్ అని పేరు పెడదాం. ఇప్పుడు ఇది క్లాత్ కాదు కదా. ఇప్పుడు ఫిజిక్స్లో పోతే క్లాత్ కాదు ఇది. సో ఇప్పుడు క్లాత్ ప్రాపర్టీ అసైన్ చేద్దాం. అసైన్ చేసి మనం సెట్ చేసిన ప్రాపర్టీస్ అన్నీ సెట్ చేద్దాం. పిన్ గ్రూప్లో ఈ పైన ఉన్నది. సో దాన్ని పట్టుకుందాం. సూయింగ్ ఆన్ చేద్దాం, ఎందుకంటే ఇంకా పూర్తి ఇది సూ కాలేదు. ఇక్కడ గ్యాప్లు ఉన్నాయి, అవన్నీ అవుతాయి. సో ఇది కూడా ష్రింకింగ్ ఫ్యాక్టర్ -0.1. కొల్యూషన్స్ క్వాలిటీ ఒక 15. ఆబ్జెక్ట్ కొల్యూషన్ డిస్టెన్స్ 0.001. సెల్ఫ్ కొల్యూషన్ ఆన్ చేస్తాం. ఇది కూడా 0.001 డిస్టెన్స్. 001 002 ఏదైనా పెట్టచ్చు. ఇవి చేసి ఇప్పుడు దీనికి ఆల్రెడీ ఉంది కొల్యూషన్. దీనిలో కూడా మనం ఈ ఫ్రిక్షన్ అనేది పెంచాం. ఇప్పుడు రన్ చేస్తే ఇప్పుడు చూడండి, ఇక్కడే ఫిక్స్ అయిపోయింది ప్యాంట్. బాగుంది. అయితే ఈ ప్యాంట్ ఇక్కడ ఫిక్స్ అయిపోతే ఈ క్యారెక్టర్తో పాటు మూవ్ కావాలి కదా. మూవ్ కావాలంటే ఏం చేయాలి అంటే ఆల్ట్ హెచ్, మన రిగ్ హైడ్ చేసింది కదా, దాన్ని నేను అన్హైడ్ చేశాను. చేసి ఈ రిగ్ను పట్టుకొని ఈ రిగ్ పోజ్ మోడ్లో వెళ్ళి మనం దేనికైతే ఇప్పుడు ఈ రిగ్గుకు మనం దీన్ని కనెక్ట్ చేసాం అనుకోండి, ప్యాంటుని ఈ నడుము దగ్గర ఉన్న ఈ సర్కిల్కి ఈ వర్టెక్స్ని కనెక్ట్ చేస్తే ఈ క్యారెక్టర్ ఎక్కడ మూవ్ అయితే ఈ పైన వర్టెక్స్ అట్లే మూవ్ అవుతాయి. మిగతా అంతా కూడా క్లాత్ ఎట్లా సిమ్యులేట్ కావాలని అలా అవుతుంది అనమాట. కాబట్టి ఈ సర్కిల్ చూసారా, ఇది ఒక బోన్. ఆ సర్కిల్ బోన్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఆబ్జెక్ట్ మోడ్లో వచ్చి ఈ క్లాత్ని సెలెక్ట్ చేసుకొని ఫస్ట్, తర్వాత షిఫ్ట్ పట్టుకొని ఈ రిగ్ను పట్టుకొని అంటే క్లాత్కు ఈ రిగ్ను పేరెంట్ చేయాలన్నమాట. కంట్రోల్ P ప్రెస్ చేస్తే సెట్ పేరెంట్ టు. ఇక్కడ కింద బోన్ అనే ఆప్షన్ ఉంది. బోన్ నొక్కితే ఇప్పుడు ఈ లోపల సర్కిల్ ఉంది చూడండి, ఈ సర్కిల్కు ఈ క్లాత్ అసైన్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం దీన్ని అనిమేట్ చేస్తే ఈ పైన ఉన్న వర్టెసెస్, మనం పిన్ చేసిన వర్టెసెస్ ఈ బోన్కే కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. అది ఇప్పుడు మనం ఈ ప్యాంటుని చేసాం. ఇప్పుడు ప్యాంటుకు మనం వస్తే దీని తర్వాత మాడిఫైయర్స్లో క్లాత్ మాడిఫైయర్ ఉంది. దీని పైన ఒక సబ్ డివిజన్ సర్ఫేస్ యాడ్ చేయొచ్చు. యాడ్ చేసి షేడ్ స్మూత్ అనొచ్చు. దీన్ని షేడ్ స్మూత్. ఇప్పుడు ప్యాంట్ తయారైంది. మనము మునుపటి వీడియోలో ఒక షర్ట్ చేసాం. ఆ విధంగా కాకుండా కొంత డిఫరెంట్గా చేద్దాము. ఇక్కడ షిఫ్ట్ ప్లేన్ సృష్టించి RX90 GY అని ఇట్లా ముందుకు మూవ్ చేద్దాం. GZ పైకి మూవ్ చేస్తాం. ఎక్స్రే ఆన్ చేస్తాను. ఫ్రంట్ వ్యూలో S స్కేల్ చేస్తాను.
ఇప్పుడు GZ Z డైరెక్షన్లో ఇట్లా మూవ్ చేద్దాం. మూవ్ చేసి GZ ఇంకా పెడదాం. అసలు సెగ్మెంట్ మోడ్లో వెళ్ళి ఈ రెండు సెగ్మెంట్లు దీని ఫస్ట్ ఎడిట్ మోడ్లో వెళ్ళి అందులో సెగ్మెంట్ మోడ్ వెళ్ళి ఈ రెండు సెగ్మెంట్లు పట్టుకొని సబ్ డివైడ్. దానికంటే ముందు అండు ఆబ్జెక్ట్ మోడ్లో మిర్రర్ మాడిఫైయర్ మాడిఫైయర్స్లో జనరేట్లో మిర్రర్ మాడిఫైయర్ అసైన్ చేస్తాం. క్లిప్పింగ్ ఆన్ చేస్తాం. చేసి ఎడిట్ మోడ్లో వెళ్ళి ఈ రెండు వర్టెక్స్ని GX అని ఇక్కడ మూవ్ చేస్తాం. అది స్నాప్ అయిపోతుంది. ఇక్కడ క్లిప్పింగ్ ఆన్లో ఉండడం వల్ల ఈ సెంటర్కు స్నాప్ అవుతుంది. ఇప్పుడు ఈ వర్టెక్స్ పట్టుకొని G ఇక్కడ పెడదాం. ఈ రెండు సెగ్మెంట్లు పట్టుకొని సబ్ డివైడ్ అందాం. దీన్ని GG అని రెండు సార్లు ప్రెస్ చేసి కరెక్ట్గా ఈ చెయ్యి కింద వరకు తీసుకొస్తాం. తీసుకొచ్చి ఇప్పుడు ఈ మూడు వర్టెక్స్ని పట్టుకొని సబ్ డివైడ్ ఒకసారి సబ్ డివైడ్ చేద్దాం. చేసి ఫేస్ మోడ్లో వెళ్ళి ఈ ఫేస్ డిలీట్ చేస్తాం. డిలీట్ ఫేసెస్. వర్టెక్స్ మోడ్లో వెళ్ళి ఈ రెండు వర్టెక్స్లో GZ ఇలా మూవ్ చేస్తాను. దీన్ని ఇలా మూవ్ చేస్తాం. ఇప్పుడు సెగ్మెంట్ మోడ్లో వెళ్ళి ఈ మూడు సెగ్మెంట్లు అలాగే ఈ రెండు సెగ్మెంట్లు పట్టుకొని సబ్ డివైడ్. దీన్ని నెంబర్ ఆఫ్ డివిజన్స్ కొన్ని చేసాం. అలాగే దీన్ని కూడా ఇప్పుడు ఈ ఫేస్ని పట్టుకొని ఎక్స్ట్రూడ్ హాఫ్ స్లాగ్ చేద్దాం. ఇప్పుడు ఈ రెండు సెగ్మెంట్లు పట్టుకొని సబ్ డివైడ్. మొత్తం మీద చిన్న చిన్న భాగాలు చేయాలన్నమాట. అంటే ఎన్ని ఎక్కువ అంటే డివిజన్స్ ఉంటే అంత స్మూత్గా డిఫామ్ అవుతుంది ఈ క్లాత్. కాకపోతే మరీ ఎక్కువ చేస్తే మనం మన కంప్యూటర్ ప్రాసెసింగ్ ఇది ఎక్కువ తీసుకుంటుంది అన్నమాట. సో ఇప్పుడు వీటిని పట్టుకొని సబ్ డివైడ్. ఇలాగా. అలాగే వీటిని పట్టుకొని సబ్ డివైడ్. మ్యాక్సిమం 10 ఇది. కాబట్టి మనం ఏం చేద్దాం, రెక్టాంగిల్ లాగా వచ్చేట్లా 7 పెట్టి ఇప్పుడు ఓన్లీ వర్టికల్ సెగ్మెంట్స్ పట్టుకుని దీన్ని మళ్ళీ ఇంకోసారి సబ్ డివైడ్ చేస్తే కరెక్ట్గా స్క్వేర్ అవుతుంది అన్నమాట. ఇది కొంత టైం పడుతుంది కాబట్టి నేను ఇవన్నీ సెలెక్ట్ చేసి మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇలాగా అన్ని వర్టికల్ సెగ్మెంట్స్ని సెలెక్ట్ చేసుకొని ఇంకోసారి సబ్ డివైడ్ అంటాం. అప్పుడు అన్ని స్క్వేర్స్లా అవుతుంది అన్నమాట. ఇప్పుడు మన కోసం బేసిక్ షేప్ వచ్చింది. కాకపోతే ఇది ర్యాప్ కావాలంటే ఇంత థిక్నెస్ ఉంది కదా, ర్యాప్ కావాలంటే కాస్త పెద్దగా ఉండాలి. కాబట్టి వర్టెక్స్ మోడ్లో వెళ్ళి ఈ వర్టెక్స్లన్నీ సెలెక్ట్ చేసి లేదు ఈ వర్టెక్స్లన్నీ సెలెక్ట్ చేసి కాస్త GXలో ఇలా మూవ్ చేద్దాం. మూవ్ చేసి ఇప్పుడు ఈ సెగ్మెంట్లు పట్టుకొని ఇంకో డివిజన్ చేద్దాం. దీన్ని సబ్ డివైడ్. అలాగే ఇది కూడా కాస్త స్కేల్ కావాలి కదా. సో ఈ వర్టెక్స్లన్నీ సెలెక్ట్ చేసుకొని ప్రపోర్షనాలిటీని ఆన్ చేసుకొని SZ ఇలాగా కాస్త ఇలా పెద్ద చేస్తాం. చేసి GZ ఇలా మూవ్ చేస్తాం. ఇప్పుడు చెయ్యి చుట్టూరా ఇది కావడానికి కావాల్సినంత ప్లేస్ ఉంది. ఇంకాస్త చేయొచ్చు. ఇంకాస్త కూడా ఇవన్నిటిని సెలెక్ట్ చేసి SX ఇలా స్కేల్ చేసి GX ఇక్కడ ఎనఫ్ స్పేస్. అలాగే ఈ వర్టెక్స్ పట్టుకొని GZ
ఇలాగా కంట్రోల్ జెడ్, పొరపాటున ఎఫ్ ప్రెస్ చేశాను, జీజెడ్ ఇలాగా మూవ్ చేస్తాం. చేసి ఇప్పుడు ఫేస్ మోడ్లో వెళ్ళి ఏ అన్ని ఫేసెస్ సెలెక్ట్ చేసుకొని ఈ అని వెనక్కి ఎక్స్ట్రూడ్ చేస్తాం. ఇక్కడ ఇది తక్కువైంది కదా, నేను అండు అంటాను. ఓసారి వర్టెక్స్ మోడ్లో వెళ్ళి ఈ కింద ఉన్న వర్టెక్స్ పట్టుకొని ఇక్కడ ఎందుకు ఒక వర్టెక్స్ ఎక్స్ట్రా వచ్చింది. ఓకే, పట్టుకొని ఈ ఇలా ఎక్స్ట్రూడ్ చేసి ఇంతవరకు సెగ్మెంట్ మోడ్లో ఈ సెగ్మెంట్స్ పట్టుకొని సబ్ డివైడ్. ఇప్పుడు దీని లెంత్ కూడా సరిపోయింది. ఇప్పుడు ఫేస్ మోడ్లో వెళ్ళి అన్నిటిని సెలెక్ట్ చేసుకొని ఈ వెనుక ఎక్స్ట్రూడ్ చేస్తాం. చేసి ట్యాబ్, ఇప్పుడు ఫిజిక్స్ ట్యాబ్లో క్లాత్ మాడిఫైయర్, ఓకే ఫ్రంట్ ఫస్ట్ దీనిలో క్లాత్ మాడిఫైయర్, దీనిలో క్వాలిటీ 15, అలాగే షేప్లో మనం పిన్ వచ్చేసేది ఏం లేదు, సూయింగ్ ఆన్ చేయాలి. ఇది ష్రింకింగ్ ఫ్యాక్టర్ -0.1 ఆర్ 2 పెట్టచ్చు. కొలిషన్స్లో మళ్ళీ క్వాలిటీ 15 చేస్తాము. ఆబ్జెక్ట్ కొలిషన్స్ ఆన్ చేస్తాం, 0.001 చేద్దాం. సెల్ఫ్ కొలిషన్ ఆన్ చేస్తాం. సెల్ఫ్ కొలిషన్లో కూడా ఈ డిస్టెన్స్ 0.001 చేసి ఇప్పుడు ట్యాబ్ ఈ ఫేస్ డిలీట్ చేయాలి కదా, షిఫ్ట్ కంట్రోల్, ఓపెనింగ్స్ అన్ని డిలీట్ చేయాలి ఫేసెస్, షిఫ్ట్ కంట్రోల్ డిలీట్ ఫేసెస్, కింద షిఫ్ట్ కంట్రోల్ డిలీట్ ఫేసెస్. ఇది వీడి బాడీలోంచి వెళ్తుంది, చూద్దాం, దీన్ని సరి చేద్దాం తర్వాత. ఇప్పుడు ఇక్కడ ఓన్లీ ఫేసెస్ డిలీట్ చేయాలి, డిలీట్ ఓన్లీ ఫేసెస్. అలాగే ఇక్కడ నుంచి షిఫ్ట్ కంట్రోల్ ఇక్కడ వరకు అన్ని డిలీట్ ఓన్లీ ఫేసెస్. సో ఇప్పుడు ఇవన్నీ దారాలలాగా వచ్చాయి. ఇప్పుడు మనం దీనికి ప్రాపర్టీస్ అసైన్ చేసాం కాబట్టి దీన్ని రన్ చేస్తే సిమ్యులేట్ కావాలి. ఓకే, ఇది సిమ్యులేట్ అయ్యింది. అయితే ఈ కింద ప్యాంట్లోంచి పోతుంది, ఎందుకంటే అది ఈ సెల్ఫ్ కొల్యూషన్ అనేది దీనిలో మాత్రం దీనిలోంచి దీనిలో పోదు, కానీ వేరే క్లాత్లోంచి వెళ్తుంది. ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఏం చేద్దామంటే ఫస్ట్ ఫ్రేమ్కి వెళ్ళిపోయి దీనిపైన ఉన్న క్లాత్ మాడిఫైయర్ని డిలీట్ చేద్దాం. దీన్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్, క్లాత్ మాడిఫైయర్ డిలీట్ చేస్తాను. ఇప్పుడు ఈ మిర్రర్ ఆబ్జెక్ట్ని నేను అప్లై చేస్తాను. అప్లై, దీనికో క్లాత్ మాడిఫైయర్ ఉంది పైన కదా, ఇది తీసేస్తాము. ఈ క్లాత్ మాడిఫైయర్ కూడా దీన్ని తీసేద్దాం. ఇది సెలెక్ట్ చేసుకొని మనం మళ్ళా చేద్దాం. ఇప్పుడు దీన్ని అటాచ్ చేద్దాం. షిఫ్ట్ పట్టుకొని ఇది ఫస్ట్ ఇది పట్టుకొని తర్వాత షిఫ్ట్ అని దీన్ని పట్టుకొని జాయిన్, రెండు జాయిన్ చేస్తాం. ఇప్పుడు ఫిజిక్స్ ట్యాబ్లో వెళ్ళి ఈ రెండింటి కలిపి క్లాత్ అసైన్ చేద్దాం. ఇది వరకు మనం పెట్టిన సెట్టింగ్స్ 15, అలాగే ఇక్కడ సూయింగ్ ష్రింకింగ్ ఫ్యాక్టర్ -0.2 పెడదాము. తర్వాత కొలిషన్ క్వాలిటీ కూడా 15 చేద్దాం. డిస్టెన్స్ 0.001, సెల్ఫ్ కొలిషన్స్ డిస్టెన్స్ 0.002 చేసి సెల్ఫ్ కొలిషన్ పెట్టాం కాబట్టి ఇప్పుడు ఈ ప్యాంటు ఇది రెండు ఇది కాకూడదు, ఇంటరాక్ట్ కాకూడదు, ఇది బయటే ఉండాలి కదా, స్పేస్.
ఇప్పుడు ప్యాంట్ జారిపోతుంది ఎందుకు? ఎందుకంటే మనం దీనిలో పిన్ పిన్ చేసాం కదా ఒకసారి. ఆ, ఇక్కడ ఈ ఈ పిన్ ట్యాబ్ ఆబ్జెక్ట్ మోడ్లో వెళ్ళి ఈ పిన్లో వర్టెక్స్ మోడ్లో వెళ్ళి ఇక్కడ సెలెక్ట్ అంటే ఉన్నాయి, ఇంకా ఆ పిన్ అట్లే ఉంది కాబట్టి బాగుంది. కానీ మనం క్లాత్ మాడిఫైర్ అసైన్ చేసినప్పుడు దీనికి పిన్ గ్రూప్ మనం పెట్టలేదు, ఇక్కడ పిన్ పెట్టాలి. పెట్టి ఇప్పుడు సిమ్యులేషన్ రన్ చేయాలి. ఇది మనం కరెక్ట్గా దీన్ని సైజు ప్యాంట్ సైజు స్కేల్ అంతా కరెక్ట్గా దగ్గర వర్టెక్స్ మూవ్ చేస్తే కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు కాస్త లూజ్ ఉంది ఉన్ని. ఇప్పుడు నేను స్టాప్ చేస్తాను, ఎస్కేప్ కొట్టి స్టాప్ చేసి మళ్ళీ ఫస్ట్ దీనిలో వచ్చాను. ఇప్పుడు వీటి కొన్ని మెటీరియల్స్ అసైన్ చేద్దాం. బాగా సిమ్యులేట్ అవుతోంది. ఈ షర్ట్కు ట్యాబ్ ఆబ్జెక్ట్ మోడ్లో వెళ్ళి ఈ వర్టెక్స్ను జీ అని ఇలా ప్రపోర్షనేటింగ్ తీసేస్తాను. జీ అని ఇలా మూవ్ చేస్తాను. మూవ్ చేసి వెనకల కూడా ఈ వర్టెక్స్ పట్టుకొని ఈ వర్టెక్స్ జీ 1 9 ప్రెస్ చేస్తే బ్యాక్ వ్యూ వస్తుంది జీ. అలాగే దీన్ని కూడా జీ, అలాగే మళ్ళీ ఫ్రంట్ వ్యూలో వచ్చి ఇటువైపు కూడా జీ. ఇదేమంటే ఈ బ్యాండ్ ఉంది కదా దానికి వేరే కలర్ ఇద్దామని, కాబట్టి 3 ప్రెస్ చేసి ఇది పట్టుకొని కంట్రోల్ షిఫ్ట్ ఇంతవరకు, మళ్ళీ కంట్రోల్ షిఫ్ట్ ఇంతవరకు, మళ్ళీ కంట్రోల్ షిఫ్ట్ ఇంతవరకు. అలాగే ఇక్కడ షిఫ్ట్ పట్టుకొని ఇది క్లిక్ చేసి కంట్రోల్ షిఫ్ట్ ఇంతవరకు, కంట్రోల్ షిఫ్ట్ కంట్రోల్ షిఫ్ట్ కంట్రోల్ షిఫ్ట్ ఇవన్నీ సెలెక్ట్ చేసాం. సెలెక్ట్ చేసి అలాగే షిఫ్ట్ పట్టుకొని ఇది, మళ్ళీ షిఫ్ట్ కంట్రోల్ పట్టుకొని ఇది, అలాగే షిఫ్ట్ పట్టుకొని ఇది, షిఫ్ట్ కంట్రోల్ పట్టుకొని ఇది, అలాగే కింద షిఫ్ట్ పట్టుకొని ఇది, షిఫ్ట్ కంట్రోల్ పట్టుకొని ఇది. వీటన్నిటికి మనం వేరే మెటీరియల్ అసైన్ చేద్దాం. దీన్ని మనం ఏం చేద్దామంటే మెటీరియల్ ప్యానల్లో వెళ్ళి న్యూ ఉందా, న్యూ అని దీన్ని బ్యాండ్స్ అని పేరు పెడదాం. బ్యాండ్స్ దీని అసైన్ ఉందాం. ఈ మెటీరియల్ దీనికి అసైన్. ఇప్పుడు సారీ అండూ అన్నాను. అండూ అని ఈ సెలెక్ట్ని ఇన్వర్స్ చేయడానికి ఐ థింక్ కంట్రోల్ ఐ చేస్తే ఇన్వర్స్ అవుతుంది సెలెక్షన్. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఇంకోటి ప్లస్ ఇంకోటి యాడ్ చేస్తే దీన్ని న్యూ, దాని పేరు రెస్ట్ ఆఫ్ షర్ట్ లేదా షర్ట్ ఉందాం. సో మిగిలిన షర్ట్ అన్నమాట. దీన్ని అసైన్ ఉందాం. అసైన్ అని మనకు ఈ షేడెడ్ వ్యూ పోర్ట్లో కనిపించాలంటే ఈ మెటీరియల్స్కు ఇక్కడ ప్రాపర్టీ ఉంది, వ్యూ పోర్ట్ డిస్ప్లేలో మనం కలర్ ఇవ్వచ్చు, ఏదో కలర్ ఇవ్వచ్చు అనమాట, ఇట్లా బ్లూ. సో ఇది మెటీరియల్ దీనిలో కనిపిస్తుంది. రెడ్ ఇద్దాం. అలాగే ఇంకో మెటీరియల్ ఉంది కదా దానికి ఎల్లో, సారీ బేస్ కలర్ కాదు, బేస్ కలర్ మనం మళ్ళీ ఎడిట్ చేస్తాము. వ్యూ పోర్ట్ డిస్ప్లేలో కలర్ ఎల్లోనో లేకపోతే బ్లూనో ఇలా ఇద్దాం. ఇప్పుడు సేవ్, నేను నా డెస్క్టాప్లో క్లాత్ 3.blend అని సేవ్ చేశాను. ఇప్పుడు దీని క్యారెక్టర్ను అనిమేట్ చేయాలి. మనం రన్ చేసి చూస్తే సిమ్యులేషన్, సారీ ఆబ్జెక్ట్ మోడ్లో వెళ్ళి రన్ చేసి చూస్తే ఇది ఒక 20 ఫ్రేమ్స్ వరకు, 30 ఫ్రేమ్స్ టు 20 ఫ్రేమ్స్ వరకు ఇది డిఫామ్ అవుతుంది. ఈ క్లాత్ ఈ స్వింగ్ అంతా కూడా ప్రాసెస్. కాబట్టి 30 ఫ్రేమ్స్ వరకు మనము ఏం యానిమేషన్ బాడీ పార్ట్స్ మూవ్ చేసేది వద్దు.
సో ఇప్పుడు రిగ్ను సెలెక్ట్ చేసుకుని నేను దాని పోజ్ మోడ్లో వెళ్తాను. వెళ్ళి మనం అనిమేట్ చేసేది ఇది 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 తలకాయి, ఈ కాళ్ళు, ఈ మోకాళ్ళ రొటేట్ చేయడానికి కావాల్సిన పాయింట్స్, అలాగే ఈ చేతులు రొటేట్ చేయడానికి కావాల్సిన పాయింట్స్, అలా ఇవి వీటిని మనము ఫస్ట్ ఫ్రేమ్లో ఐ ప్రెస్ చేస్తే ఇక్కడ ఈ దీనిలో కీయింగ్లో చూస్తే మీకు లొకేషన్ అండ్ రొటేషన్ అని ఒక కీ ఉంది. ఇది ఈ పోజ్ మోడ్లో వచ్చినప్పుడు మాత్రం ఇది ఉంటుంది. సో లొకేషన్ రొటేషన్కు కీయింగ్లో ఆల్రెడీ కీయింగ్ సెట్ ఉంది కాబట్టి మనం ఐ ప్రెస్ చేస్తే లొకేషన్ రొటేషన్కు కీస్ ఇన్సర్ట్ అవుతాయి. ఇప్పుడు 30th ఫ్రేమ్కి వెళ్దాం. 30th ఫ్రేమ్కి వెళ్ళి అక్కడ కూడా ఐ ఇన్సర్ట్ చేస్తాం. దీని తర్వాత మనం యానిమేట్ చేద్దాం. మనం చేద్దాం ఒక 10 or 15 ఫ్రేమ్స్లో, హాఫ్ సెకండ్లో. సో 45th ఫ్రేమ్కి వెళ్దాం. వెళ్ళి ఇది 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 ఈ మూడు పట్టుకొని ఫ్రంట్ వ్యూలో ఆర్ రొటేట్ చేస్తాం. ఇలాగా చేసి ఐ కీ ఫ్రేమ్స్ ఇన్సర్ట్ చేసాం. ఇప్పుడు మనం దీనిలో పోతే 30th ఫ్రేమ్లో వీటికి స్ట్రైట్ ఉంది. 30th ఫ్రేమ్లో ఇక్కడ ఇది నొక్కితే కీస్ జంప్ అవుతుంది అన్నమాట. సో 30th ఫ్రేమ్లో ఇది ఉంది. సో ఇక్కడ ఈ కీస్ని మనం కాపీ చేసి మళ్ళా 45 నుంచి 60th ఫ్రేమ్ వచ్చేటప్పటికి ఇంకో 15 ఫ్రేమ్స్ వచ్చేటప్పటికి ఇదే కీస్ని షిఫ్ట్ డిని ఇట్లా కాపీ చేసి ఈ 60th ఫ్రేమ్లో పెడదాం. పెడితే 60th ఫ్రేమ్ వచ్చేప్పటికి మళ్ళీ స్ట్రైట్ అయింది అనమాట. సో చూడండి ఇక్కడ బెండ్ అయ్యి ఇది సిమ్యులేషన్ రన్ అవుతూ ఉంది కాబట్టి మనం ఏం చేద్దాం, దీన్ని హైడ్ చేద్దాం. ఆబ్జెక్ట్ మోడ్లో వెళ్ళి దీన్ని క్లాత్ని హైడ్ చేస్తాం. చేసి ఇప్పుడు మళ్ళీ పోజ్ మోడ్లో ప్లే చేసినా సిమ్యులేషన్ రన్ అవుతుంది అన్నమాట. ఓకే, నో ప్రాబ్లం. ఇది బెండ్ అవుతుంది ఇక్కడ 30th తర్వాత ఈ బాడీ ఇటు బెండ్ అయ్యి మళ్ళీ స్ట్రైట్ వస్తుంది. సో అలాగే మనం 60th ఫ్రేమ్ వచ్చాక పోజ్ మోడ్లో ఉన్నాము. ఇది 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 ఈ మూడు సెలెక్ట్ చేసాం కదా. 60th ఫ్రేమ్లో స్ట్రైట్ అయ్యాను. మళ్ళీ 75 ఫ్రేమ్కి వెళ్దాం. 75 ఫ్రేమ్లో ఇలా రొటేట్ చేద్దాం. ఐ ఇన్సర్ట్ చేద్దాం. మళ్ళీ 60th ఫ్రేమ్ ఉన్న కీస్ని 90th ఫ్రేమ్కి షిఫ్ట్ డి కాపీ చేస్తాం. సో 90th ఫ్రేమ్ వచ్చేప్పటికి మళ్ళీ స్ట్రైట్ అవుతాం అనమాట. అంటే ఇలా బెండ్ అయ్యాడు. ఇప్పుడు ఇంకో 15 ఫ్రేమ్స్కి 105 ఫ్రేమ్ వచ్చి ఈ చెయ్యిని జీ ఇలా పైకి ఇట్లా మూవ్ చేసి ఇట్లా రొటేట్ చేస్తాం. అలాగే ఈ చెయ్యి కూడా యాక్చువల్లీ దీన్ని పట్టుకొని ఈ పోజ్లో పేస్ట్ పోజ్ ఫ్లిప్డ్ ఎడిట్ అండ్ పోజ్ కాపీ పోజ్, ఇక్కడ దీన్ని పట్టుకొని పేస్ట్ పోజ్ ఫ్లిప్డ్ అంటే ఈ చెయ్యి కూడా ఇట్లా వస్తుంది. ఇక్కడ వచ్చా. ఇప్పుడు ఈ రెండింటికి ఇక్కడ కీస్ దీనికి కూడా ఇన్సర్ట్ చేద్దాం. ఐ తర్వాత 120 ఫ్రేమ్కు వెళ్ళి 105లో ఉన్నదాన్ని 90లో ఉన్నదాన్ని షిఫ్ట్ డి 120 కాపీ చేస్తాం. సో ఇలాగా
ఇలాగా చేతులు పైకెత్తి మళ్ళీ కింద పెట్టాను అనమాట. చాలు ఎక్సర్సైజ్ చేస్తున్నట్లు ఇట్లా. ఇప్పుడు 120 ఫ్రేమ్స్ ఉన్నాయి. మనం టోటల్ యానిమేషన్ 120 చేద్దాం. 120 చేసి ఆబ్జెక్ట్ మోడ్లో వెళ్ళి ఆల్ట్ హెచ్ ప్రెస్ అన్నీ అన్హైడ్ అవుతాయి. మనం దీనికి కూడా దీని దీనికి స్మూత్ ఫేస్ మోడ్లో వెళ్ళి షేడ్ స్మూత్ అందాం, అంత స్మూత్ అవుతుంది. సబ్ డివిజన్ మాడిఫైయర్ కూడా అసైన్ చేయొచ్చు. దీని తర్వాత మాడిఫైయర్లో వెళ్ళి ఇక్కడ యాడ్ మాడిఫైయర్, జనరేట్ సబ్ డివిజన్ సర్ఫేస్ 2 డివిజన్స్. ఇప్పుడు 120 ఫ్రేమ్స్ వచ్చాయి. ఇక్కడ ఈ క్లాత్ పట్టుకొని ఫిజిక్స్లో వెళ్తే క్యాషియోలో 250 ఉంది, ఇది కూడా 120 చేద్దాం. 120 చేసి ఇక్కడ బేక్ అన్న. బేక్ అంటే ఈ యానిమేషన్ మొత్తం ఈ క్లాత్ సిమ్యులేషన్ని బేక్ చేస్తాం అన్నమాట. సో ఇది కొంత సమయం తీసుకుంటుంది. ఇది పూర్తి అయ్యాక మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. నేను 120 ఫ్రేమ్స్ని 180 ఫ్రేమ్స్ వరకు చేసి కాస్త కాళ్ళు ఎత్తే యానిమేషన్ కూడా చేశాను. అలాగే ఈ మెటీరియల్స్ను ఎడిట్ చేసి మన షేడింగ్లో వెళ్ళి ఎడిట్ చేసి ఇక్కడ చూడండి, ఒకటే ఆబ్జెక్ట్కు మనము రకరకాల మెటీరియల్స్ అసైన్ చేస్తాం కదా. ఇక్కడ ఈ స్లాట్స్ ఉన్నాయి చూడండి. ఈ మెటీరియల్లో మనము ఇక్కడ ఈ 3 స్లాట్స్ ఉన్నాయి. ఏ స్లాట్ అయినా సెలెక్ట్ చేసుకొని దాన్ని మనం ఎడిట్ చేయొచ్చు అనమాట. బ్యాండ్స్ అంటే బ్యాండ్స్ వచ్చింది. స్లాట్ 2 షర్ట్ వచ్చింది. స్లాట్ 3 ప్యాంట్ వచ్చింది. ఇలా వాటికి టెక్స్చర్లు అని అసైన్ చేసి, జీన్స్ అని టెక్స్చర్ అసైన్ చేశాను. దీనికి ఒక చెక్కర్ టెక్స్చర్ అసైన్ చేశాను. చేసి దీన్ని మొత్తం బేక్ అయ్యింది. ఇప్పుడు రన్ చేస్తే చూడండి చక్క రన్ అవుతుంది. ఇలాగా ఒక క్యారెక్టర్కు మనం క్లాత్ అసైన్ చేసి దాన్ని యానిమేట్ చేయొచ్చు. ఇది ఫైనల్ యానిమేషన్. ఈ విధంగా మనం చూడండి, ఫోల్డ్స్ అన్నీ కూడా బెండ్ అయినప్పుడు క్లాత్ ఫోల్డ్స్ అని ఎంచక్క వస్తున్నాయి. అంటే మన బాడీతో పాటు అది క్లాత్ సిమ్యులేషన్ కరెక్ట్గా జరిగి వస్తుందన్నమాట. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. నమస్తే. తెలుగులో వెబ్ డెవలప్మెంట్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్, 3D మోడలింగ్, యానిమేషన్ వీడియోలు చూడడానికి కంప్యూటర్ పరిజ్ఞానం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.